నెల్లూరులోని సింహపురి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఘరానా మోసానికి పాల్పడింది. బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన ప్రేమ్ చంద్ అనే విద్యార్థికి ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి కన్సల్టెన్సీ అధినేత సుధాకర్ 16 లక్షలు వసూలు చేశారు. 2023లో టూరిస్ట్ వీసాపై పంపించి అక్కడ కేవలం 40,000 మాత్రమే చెల్లించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా మోసం చేశారు. వీసా రాకపోవడంతో మోసం బయటపడింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ధృవీకరణ పత్రాలు లేక ఫిలిప్పీన్స్ లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కేసు విత్డ్రా చేసుకోవడం కదన్నా, మీరు అమౌంట్ ఇవ్వరా మాకు? ఇంకా ఎప్పుడన్నా సంవత్సరం నుంచి ఇదే కదా చెప్తున్నారు మీరు. ఎక్కడికి రావాలన్నా? కాదన్నా, ఇప్పుడు మా అబ్బాయి పరిస్థితి ఏంది? లోపల ఇబ్బంది జరిగితే కాదన్నా, ఆ రోజు మీరు చెప్పింది ఏంది మాకు? కాదన్నా, సిఐ గారి ముందు మీరు అది వచ్చి మాకు చెప్పింది ఏంటి? అయిపోయింది, సాయంత్రం లోపల తీసుకొచ్చేస్తాను, 2 days లో క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. అడ్మిషన్ జరిగితే మీరు ఎలా ఇస్తారన్న అమౌంట్ మాకు? ఇప్పుడు అడ్మిషన్ జరిగితే అమౌంట్ మాకు ఎలా ఇస్తారు? వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారా? అలా కాదన్నా, ఆ రోజు మీరు మేము అడిగాం కదా మిమ్మల్ని, మా డబ్బులు మాకు చూపించండి, మీరు కాలేజీకి ఎంత కట్టారండి? ఇంకా అది లెక్కలేదా ఇప్పుడు? కాదన్నా, ఇప్పుడు అక్కడ 5 లక్షలు కదా కట్టాలి మేము. మీరు 2 లక్షలు ఇస్తా అంటే మిగతా డబ్బులు ఏం చేయాలా? ఎవరితో మాట్లాడారన్నా? ఎవరితో మాట్లాడారు? విఘ్నేష్తో మాట్లాడారా? ఏం మాట్లాడారు? కాదన్నా, మీకు విఘ్నేష్ అమౌంట్ చెప్పాడు ఎంత అవుతుందని? సరే అన్నా. నెల్లూరు జిల్లా మా అబ్బాయిని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇతర దేశానికి అబ్రాడ్కి ఎంబీబీఎస్ చదివించేదానికి సింహపురి కన్సల్టెన్సీ వారు నెల్లూరు సుధాకర్ వచ్చి మాతో మాట్లాడినాడు. దానికి మా అబ్బాయి ఓకే చెప్పేసి చేసినాడు. మీకు తక్కువ ఖర్చుతో చేస్తాము, మీకు వచ్చేసి సీఎం అంబేద్కర్ విదేశీ విద్య కింద డబ్బులు ఇప్పిస్తాము, నీకు స్టడీ దాని కింద డబ్బులు ఇప్పిస్తాము, చేస్తాం నీకు తగ్గద్ది అని చెప్పి పంపించాడు. దానికి మేము మోసపోయి అతను చెప్పినట్టు 16 లక్షల రూపాయలు ఆయనకి ఎక్స్ట్రాలు ఇచ్చినాము. దానికి రిసిప్ట్లు ఉన్నాయి. మేము దాని గురించి మా గౌరవనీయుల ఎమ్మెల్యే కాడికి పోయినాము. ఆమె స్పందించి మనకి సిఐకి వాళ్ళకి చెప్పిన తర్వాత సార్ వచ్చేసి చిన్నపట్టి కేసు పెట్టినాడు. తర్వాత మళ్ళీ డిఎస్పీ కాడ పోయినాము. డిఎస్పీ కాడ పోయిన తర్వాత ఆ సార్ వచ్చి 160 నోటీస్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆయన స్టేషన్ బెయిల్ మీద వెళ్ళిపోయినాడు. మా అబ్బాయి ఆ నుంచి వచ్చేదానికి లేదు, మాకు వీసా రెన్యూవల్ లేదు, అది ఆయన కాలేజీలో డబ్బులు కట్టలేదు, కాలేజీకి 40,000 రూపాయలు కట్టినాడు, దాని రిసిప్ట్లు కట్టినాయి మా కాడ. మా అబ్బాయి వచ్చేసి ఆడ వీసా లేకుండా ఏం లేకుండా అక్కడ అక్రమ సొరబాతుడు దారి మాదిరిగా ఉన్నాడు. అక్కడ తెలిసిన వాళ్ళు రోలో ఆడ ఉన్నాడు. మా అబ్బాయి పేరు పెంచల ప్రేమ్ చంద్ అక్కడ ఉన్నాడు. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మా అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి సదరు సింహపురి కన్సల్టెన్సీ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చెప్తున్నారు. అంటే వేరే అబ్బాయిల డబ్బులు తీసుకొని మా అబ్బాయికి రొటేషన్ ఈ విధంగా చేస్తాడు. మా అబ్బాయి పేరు మీద కాలేజీకి డబ్బులు ఎంత కట్టామంటే మాత్రం మాకు సమాధానం లేదు. ఎంత కట్టారో ఇంతవరకు మాకు చెప్పలేదు. మేము ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి మా దగ్గర రెసిప్ట్ ఉందన్న. మా అబ్బాయి పేరు మీద నేను కాలేజీకి ఎంత డబ్బులు కట్టారో మాకు చూపించమని చెప్పండి ఒకసారి. దయించి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని ఎలాగైనా సరే ఇలాంటి మనకి ఈ మనుషుల్ని వేరే విధంగా మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి తప్ప ఇంక వేరే విధంగా సంబోధించలేము. ఇలాంటి మనుషులు మాత్రం దయచేసి మీరు శిక్షిస్తారని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.